ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని అంగీకరించడానికి సాత్వికం ఎందుకు అవసరము? వాక్యాన్ని అంగీకరించడానికి సాత్వికం ఎందుకు అవసరము? ప్రభునందు ప్రియులారా, మనిషిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఒకటి మంచితనం ఉంది, 2 ఆశా నిగ్రహం ఉంది, నెక్స్ట్ దయ ఉంది, జాలి ఉంది, ప్రేమ ఉంది, కరుణ ఉంది, ఓర్పు ఉంది. కానీ దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, మీరు వాక్యాన్ని అంగీకరిస్తున్నారు కదా, ఆ వాక్యాన్ని అంగీకరించినప్పుడు ప్రేమతో అంగీకరించి కానీ, దయతో అంగీకరించండి అని కానీ, ఓర్పుతో అంగీకరించండి కానీ అని మనకి బైబిల్ గ్రంథంలో చెప్పలేదండి. కేవలం సాత్వికంతోనే మీరు వాక్యాన్ని అంగీకరించాలని చెప్పాడు. చూడండి ఆ మాట ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు, చూడండి, వాక్యం యొక్క శక్తి చెప్తున్నాడు. ఈ లోకంలో మీ ఆత్మలను ఏదీ రక్షించలేదు. మీరు వాక్యాన్ని పక్కన పెట్టి ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, వాక్యాన్ని పక్కన పెట్టి మీరు ఎంత మంచివారుగా చలామణి అవుతున్నా సరే, మీ ఆత్మను, మీ దగ్గర ఉన్నటువంటి ధనం కానీ, మీ దగ్గర ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ, మీకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏది కూడా రక్షించలేదు. ఆత్మను రక్షించగలిగేది ఒకటే, ఆ శక్తి ఉన్నది దేనికి అంటే వాక్యానికే. అందుకే చూడండి, చక్కని మాట చెప్పాడు, లోపల నాటబడి. ఎక్కడ నాటబడ్డదంటే, ఎక్కడ మన ఆలోచనల్లో వాక్యం నాటబడి. అంటే దేవుడు తన వాక్యాన్ని ఎక్కడ నాటాడు? మన ఆలోచనలో నాటాడు. ఆలోచనలో నాటబడినటువంటి వాక్యం అంట మన ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం అంట. ఆయన నాడుతున్నాడు, మనమేమో పీకేసుకుంటున్నాం. ఆయన నాడుతున్నాడు, మనం ఏం చేస్తున్నాండి? ప్రతి ఆదివారమో, లేకపోతే ప్రతి మంగళవారమో, లేకపోతే ప్రతి శుక్రవారమో ఆయన ఏం చేస్తున్నాడు? మన ఆలోచనలో వాక్యాన్ని నాటుతున్నాడు. ఎందుకంటే అలా నాటితేనే మన ఆత్మ రక్షించబడుతుంది. కానీ ఆయన నాడుతుండగానే మనం ఏం చేస్తున్నాం? ఒక గంటలోనో లేకపోతే ఒక రోజులోనో వెంటనే తీసేసుకుని లోకంలో కలిసిపోతున్నాం కదండి. మరి అలాంటప్పుడు మన ఆత్మ ఎలా రక్షించబడుతుంది? ఆ వాక్యానికి ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించాలి. మన ఆత్మను రక్షించగలిగేటువంటి వాక్యం అని దానిని ఎలా అంగీకరించాలంటే అండి, సాత్వికముతోను అంగీకరించాలంటే. సాత్వికంతో, భయంతో అంగీకరించకూడదా? దేవుని యందు భయముతో వాక్యాన్ని అంగీకరించకూడదా? ఏమంటే మీకు పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని చిన్నప్పటి నుంచి భయపడతామా లేదా? బూచి వచ్చేస్తుంది, అన్నం తిన్ను లేకపోతే ఎత్తుకుపోతాడు అని భయపడతాం. అది ఎన్నాళ్ళ వరకు పనిచేస్తుంది? వాడికి ఒక 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చే వరకే పనిచేస్తుంది. 11వ సంవత్సరం 12వ సంవత్సరం మీరు బూచి వచ్చేస్తుంది అన్నం తినమంటే ఆడేమంటాడు? ఏమంటాడు? మనం తిరిగి అంటాడు, బూచి లేదు ఏమి లేదు, నేను తినను. అంటే భయపడుతూ చేసేది. అలాగని భయం ఉండకూడదు అంటే ఉండాలి. భయపడుతూ చేసేది ఎవర్ లాస్టింగ్గా ఉండదు, ఎక్కువ కాలం ఉండదు. మన వాక్యాన్ని, అయ్యో వాక్యాన్ని అంగీకరించకపోతే దేవుడు ఏదో నన్ను చేసేస్తాడు, నాకు ఏదో కీడు చేసేస్తాడు, నాకు ఏదో వచ్చేస్తుంది, నాకు ఏదో రోగం వచ్చేస్తుంది అని నువ్వు వాక్యాన్ని అంగీకరించావనుకో, భయంతో అంగీకరించావనుకో, అది దేవుని దృష్టిలో చెల్లుబాటు కాదు. నువ్వు సరిగ్గా అంగీకరించలేనట్టే. కేవలం భక్తితోనే అంగీకరించావనుకో,
కేవలం భక్తితోనే అంగీకరించావనుకో అది కూడా చెల్లుబాటు కాదు. ఎందుకంటే భక్తిలో మళ్ళీ మూఢభక్తిని ప్రదర్శించేటువంటి వాళ్ళు ఉంటారా ఉండరా? ఉంటారు. కాబట్టి అది కూడా భక్తితో కూడా నువ్వు వాక్యాన్ని అంగీకరించినప్పటికీ కూడా నిజమైనటువంటి భక్తి ఏంటో మనకి తెలియదు. ఒకవేళ తెలిసినా ఆ భక్తిని చేయడానికి మన మనస్సు ఒప్పుకోదు. కాబట్టి భయముతో భక్తితో ప్రేమతో అంగీకరించామనుకో ఎలా ఉంటుంది? వాక్యాన్ని ప్రేమతో అంగీకరించారంటే ఎలా ఉంటుందండి? మనకి ఎక్కడైతే నచ్చిందో అక్కడ మన ప్రేమ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మనకి ఆశీర్వాద వచనాలు అవసరం అనుకో అవే ఎక్కువగా ప్రేమ చూపిస్తాం. మనకి పురుషులు అంటే ఇష్టం అనుకోండి, పురుషుల్లో ఉన్నటువంటి భక్తుల్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. స్త్రీలలో ఉన్నటువంటి భక్తుల్ని ఈ ఎగ్జాంపుల్గా తీసుకోం. స్త్రీలు అంటే ఇష్టం అనుకోండి, ఉన్నారా లేదా అలా భక్తి చేసేవాళ్ళు? ఉన్నారా లేదా? స్త్రీలు అంటే ఇష్టం అనుకోండి, స్త్రీలలో ఉన్నటువంటి భక్తులనే మనం ఎగ్జాంపుల్గా తీసుకుని మాదిరిగా పెట్టుకుంటాం. పురుషుల్లో ఉన్నటువంటి భక్తుల్ని తీసుకోము. అర్థమైందండి? అంటే ఇవన్నీ కాకుండా దేవుడు వాక్యాన్ని ఎలా అంగీకరించమన్నాడు అంటే సాత్వికముతో అంగీకరించమన్నాడు. అర్థమైందండి? సాత్వికం అంత గొప్పదా? సాత్వికం అంత గొప్పదా? వాక్యాన్ని అంగీకరించడానికి కావలసినటువంటి అర్హత సాత్వికం అని దేవుడు చెప్పాడు. సాత్వికమే ఇదిగో దీనికి క్వాలిఫికేషన్ దేవుడు పెట్టాడు. సాత్వికం అంత గొప్పదా? బైబిల్లో సాత్వికుడు అని మొట్టమొదటిసారిగా ఎవరి గురించి చెప్పబడిందండి? ఎవరి గురించి అండి? మోషే గురించి చెప్పబడిందండి. తీయండి ఒకసారి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం అండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం అండి. యెహోవా మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అంటే దేవుడు చెప్తుంది ఏంటంటే భూగ్రహం మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కంటే మిక్కిలి సాత్వికుడు ఎవరో? మోషే. నిజమా? నిజమా? దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా నిజమే. మరి ఈ వాక్యాన్నే మరి దేవుడు చెబితే ఒకప్పుడు సాకులు చెప్పాడు. నువ్వు వెళ్ళి ఫరోను కలిసి ఇశ్రాయేలుని విడిపించు అంటే ప్రభువా నేను నోటి మాంద్యం గలవాడిని. మరి అంగీకరించాడు అక్కడ. దేవుడు మాట అంటే ఏంటి? దేవుడు మాట రూపంలో చెప్పాడా లేదా? మోషేకి మాట రూపంలో చెప్పాడు. దేవుడు మాట అంటే ఏంటి? వాక్యమే కదా. మరి ఆ వాక్యాన్ని అంగీకరించాడా? అంగీకరించాడా? ప్రభువా నేను నోటి మాంద్యం గలవాడిని, ప్రభువా నేను వెళ్తే నువ్వెవరు అని అడుగుతారు, వారు నన్ను నమ్మరేమో, ఇంకొక ఎవరన్నా చూసుకో ప్రభువా అన్నాడా లేదా? అన్నాడా లేదా? సాకులు చెప్పాడా లేదా? చెప్పాడు. మరి సాకులు చెప్పిన వాడు దేవుని మాటను సాత్వికత అంగీకరించాడా? అంగీకరించాడా? అంగీకరించబట్టే ముందు సాకులు చెప్పాడు. మనము కూడా వాక్యం దగ్గర రావడానికి అనేక సాకులు చెప్తాము. అంతే కదండి. మీటింగ్ ఎక్కడన్నా ఉందంటే మనం ఖాళీగా ఉన్నా సరే ఏమంటాము? సాకులు చెబుతాం. దేవుడు మాటలు వినడానికి కూడా ఏవో సాకులు చెప్తూ ఉంటాం. ఏవో సాకులు చెప్పుకుని తప్పించుకుంటూ ఉంటాం. కానీ ఈ సాకులు చెప్పినటువంటి ఈ సాత్వికుడు వాక్యాన్ని చివరి దాకా ఎలా అంగీకరించాడంటే సాత్వికంతోనే అంగీకరించాడు. ఈ 12వ అధ్యాయం అండి మోషే ఒక కూషు దేశస్తురాల్ని చేసుకుంటాడు. మరి అప్పుడు సప్పేరా చనిపోయి ఉండొచ్చు బహుశా. ఒక కూషు దేశస్తురాల్ని చేసుకుంటాడు. అది మిరియాముకును అన్న అయినటువంటి అహరోనుకి ఇద్దరికి నచ్చదు. అప్పుడు మోషే మీద వీరు తిరుగుబాటు చేస్తారు.
అటువంటి సందర్భంలో దేవుడే కల్పించుకొని చెబుతున్నటువంటి మాట. వారు అంటారు, దేవుడు మోషేతోనే మాట్లాడతాడా, దేవుడు మోషేతోనే పలికిస్తాడా, మాతో మాట్లాడ్డా, మాతో పలికించడా అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీలో ప్రవక్త ఉంటే నేను ప్రవక్తతో మాట్లాడతాను, కానీ నేను నా సేవకుడైనటువంటి మోషేతో ఎలా మాట్లాడుతున్నానంటే ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. ఎందుకు ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను అంటే, ఇదిగో భూమి మీద ఉన్న వారందరిలో అతడు సాత్వికుడు, ఆ సాత్విక లక్షణము మీలో లేదు, ఆ సాత్వికం లక్షణం మీలో లేనే లేదు అని మోషేని విభేదించినటువంటి అహరోను మిరియాములతో చెప్తున్నటువంటి సందర్భం. వాళ్ళేమని విరవీగారు, మేమో దేవుడితో మాట్లాడతాము, దేవుడు మా ద్వారా కూడా పలికిస్తాడంటే దేవుడే కల్పించుకొని ఇదిగో మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, మీలో ఆ అర్హత లేదు. ఏమండి డైరెక్ట్గా మోషేకి నోరెవరండి? మోషేకి నోరెవరు? అహరోను. దేవుడు డైరెక్ట్గా అహరోన్నే ఏర్పాటు చేసుకోవచ్చు కదా, ఫరోతో డైరెక్ట్గా అహరోనే మాట్లాడతాడు కదా, మరి ఎందుకు ఏర్పరచుకోలేదు? సాత్విక లక్షణం మోషేలో ఉంది కానీ అహరోన్లో లేదు. అందుకే దేవుడు మోషేను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎంత సాత్వికమండి, ఎంత సాత్వికమండి. మొదట అసలు వెళ్ళనన్నవాడు, అనేక పాపాలు ఇశ్రాయేలు అరణ్య మార్గంలో చేస్తుంటే దేవుడు వాళ్ళని నాశనం చేసేస్తున్నావు, అడ్డు తొలగిపో మోషే అంటే, ప్రభువా జనులందరూ ఏమనుకుంటారు, నువ్వే రప్పించి నువ్వే నాశనం చేసు అని అనుకుంటారు, అటువంటి అపకీర్తి నీకు వద్దు ప్రభువా అని సాత్వికము కలిగి వారిని దేవుడు ఉగ్రత నుండి రక్షించాడు. మొదట అసలు వెళ్ళడానికే ఇంట్రెస్ట్ లేదు, కానీ తర్వాత 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 ఎలా మారిపోయాడు మోషే? సాత్వికుడు అయ్యాడు. వాళ్ళు అనేక సార్లు మోషే ఆహారాల మీద తిరగబడ్డారండి, చంపేయాలని కూడా చూశారు, నీళ్లు లేదని, మాంసం లేదని, ఆహారం లేదని. అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ద్రోహులారా అని కూడా సంబోధించాడు. అంతటి కోపం వచ్చినప్పటికీ కూడా చివరి వరకు కూడా, అంటే కానాను దేశానికి నడిపించేంత వరకు కూడా వాళ్ళ ఎడల సాత్వికం కలిగే ఉన్నాడండి, సాత్వికము కలిగే ఉన్నాడు. అంటే ఇంట్లో ఒక రోజు ఒక వాటర్ బాటిల్ తేవడం లేట్ అయిపోతే ఇంట్లో గొగ్గోలు పడిపోతామండి, మామూలుగా చెప్తున్నాను. ఒక నిత్యావసరమైనటువంటి సరుకు ఏదైనా, ఒక ఉప్పు కానీ, ఒక పప్పు కానీ, ఒక పచ్చిమిరపకాయ కానీ ఏదైనా లేకపోతే ఏం పుట్టించేస్తారు? ఉగ్రత పుట్టించేస్తారు. అంటే నలుగురు ఐదుగురు ఉన్నటువంటి ఇంట్లో, ఇది ప్రతి ఇంట్లోనూ ఉండేదే, అది లేదు అది లేదు తే 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 అని. మరి 6 లక్షల కాల్బలం, 6 లక్షల కాల్బలం అంటే, కాల్బలం అంటే 20 సంవత్సరాలు మొదలుకున్నటువంటి పురుషులు, యుద్ధం చెయ్యడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి పురుషులు, 20 లక్షల కాల్బలం. వాళ్ళ కుటుంబాలతో లెక్కేయండి, కుటుంబాన్ని నలుగురు వేసుకోండి, ఎంతమంది అండి? 24 లక్షలు. మరి వాళ్ళు గొడ్డు గోదామ అవి ఎంతమంది? అవి మరి ఒక కుటుంబంలోనే ఏదైనా తక్కువ వస్తుంటే తండ్రి 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 అన్నప్పుడే మనం భరించలేకపోతున్నామే. మరి 24 లక్షల మంది నీటి కోసం, 24 లక్షల మంది ఆహారం కోసము మోషే మీద పడితే మోషే ఎలాగున్నాడండి? అందుకే భూమి మీద ఉన్న అందరిలో మిక్కిలి సాత్వికం ఎలా వచ్చింది?
ఎలా వచ్చింది? ఎలా ఎలా వచ్చిందండి? దేవుడి వలన, దేవుడు మాట వినడం వలన ఆ సాత్వికము వచ్చిందండి. ఐగుప్తు సకల విద్యలో అన్నిటిలో కూడా పారంగతుడు, ప్రావీణ్యుడు ఎవరు? మోషే. అయినప్పటికీ కూడా ఎక్కడా గర్వించలేదు, ఎక్కడా గర్వించలేదు. సకల విద్యలో వచ్చినప్పటికీ కూడా నేనేంటి ఇలా సేవ చేసేది. మోషే స్థితి ఏంటండి? కాబోయే రాకుమారుడు. వీళ్ళ స్థితి ఏంటి? ఇశ్రాయేలు స్థితి బానిసలు. ఒక రాకుమారుడు వచ్చి బానిసలకు సేవ చేస్తాడా? ఆలోచించండి. మరి దేన్ని బట్టి చేశాడు? దేవుడు మాటను ఆ రేంజ్లో అంగీకరించాడండి. మొదట అంగీకరించలేదు, తర్వాత అంగీకరించాడు. ఎలా అంటే కొంతమంది అంటారు, మరి నాకు కోపం రాదు కానీ వస్తే ఎలా ఉంటుందంటే, లేవలేని కానీ లెగిస్తే ఎలా ఉంటుంది అంటే, అలాగా అంగీకరించలేదు కానీ అంగీకరిస్తే ఎలా ఉన్నదో చూపించాడు. ఎవరు? మోషే. ఆ సాత్వికం ఊరికినే వచ్చేసిందా? ఒక్క రోజులో వచ్చేసిందా? రాలేదు. అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి మాటలు. ఇదిగో ఐగుప్తులో సమాధులు లేవనుకుంటున్నావా? మమ్మల్ని ఇక్కడికే తీసుకొచ్చి చంపేయాలనుకున్నావా? మేము అక్కడ కీర దోసకాయలు తిన్నాం, అవి తిన్నాం, ఇవి తిన్నాం. మేము చచ్చిపోయిన తర్వాత మా స్త్రీలు కొల్లగొట్టుకుపోవాలా? విదేశీయులు వచ్చి మా పిల్లలు బానిసలుగా వెళ్ళిపోవాలా? ఎందుకు మమ్మల్ని ఇలా తీసుకొచ్చావు అంటే ఒకే ఒక్క పని చేసేవాడు. ఏం చేసేవాడంటే దేవుడికి విజ్ఞాపన చేసేవాడు. ఐగుప్తు ధనం కన్నా క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్పదని ఎంచాడు. ఆ ఎంచడంలోనే ఏమొచ్చేసింది? సాత్వికం వచ్చేసింది. ఒక రాకుమారుడు రాజ్యం కన్నా తన ప్రజలను రక్షించడంలో వాళ్ళ వలన వచ్చేటువంటి నింద భరించిన, ఇదిగో అది క్రీస్తు గురించినటువంటి నిందే అని యాక్సెప్ట్ చేసి వాళ్ళని కానానుకు నడిపించాడంటే ఎంత సాత్వికం ఉంటే నడిపించగలడో అర్థం చేసుకోండి. అర్థమైందండి? అక్కడ ప్రయోగించినటువంటి పదం ఇందాక మళ్ళీ యాకోబు పత్రికలో ప్రయోగించాడు. అతడు సాత్వికుడు. వాక్యాన్ని కూడా ఎలా అంగీకరించాలంటే సాత్వికంతో అంగీకరించాలండి. సాత్వికంతో ఎందుకు అంగీకరించాలి? జాలిగా అంగీకరించవచ్చు కదా, మంచిగా అంగీకరించవచ్చు కదా, దయగా అంగీకరించవచ్చు కదా. అండి వాక్యం చదువుతున్నప్పుడు అండి మన మనస్సు అన్నిటిని ఒప్పుకోదండి. మీరు ఒప్పుకుంటుంది అన్న నేను నమ్మను, నేనే కాదు దేవుడు కూడా నమ్మడు. మనం ఎక్కడైతే చెడు పనులు చేస్తున్నామో అది మనకు నచ్చదు. ఎక్కడైతే మనం ఆలోచనలు, చెడు ఆలోచనలు ఉన్నాయో ఆ వాక్య భాగం మనకే నచ్చదు. గద్దించే వాడి దగ్గర ఎందుకు ఉండలేదు జనాల? వాక్యం గద్దించే చోట జనాలు ఎందుకు ఉండలేదు? నచ్చక. వాక్యాన్ని నచ్చటం ఎందుకు నచ్చటం లేదు? నీకు రోగం వస్తే చేదు అయినటువంటి మెడిసిన్ వేసేసుకుంటున్నావు, తీపి తినడం మానేస్తున్నావు. మరి నీకు ఆత్మకు పట్టినటువంటి రోగానికి గద్దింపు మాటలు కావాలా, లేకపోతే లాలన పాలన మాటలు కావాలా? ఏ మాటలు కావాలి? గద్దింపు మాటలే కావాలి. మరి దాన్ని నువ్వు అంగీకరించడం లేదంటే నీలో ఏం లేదు? ఏం లేదండి? సాత్వికము లేదు. సాత్వికము లేదు. మనం చేసేటువంటి ఏ చెడు క్రియ అన్నా, మనం ఆలోచించే ఏ చెడు తలంపును గద్దిస్తుంది అనుకోండి వాక్యం మనం చదువుతున్నప్పుడు. ఇప్పుడు దేశదిమ్మరగా తిరిగే వాళ్ళు ఉంటారు ఎక్కువ. నువ్వు నీ పొరుగు వాని ఇంటికి పదే సార్లు వెళ్ళొద్దని రాయబడి ఉందా లేదా బైబిల్లో? వాడు ఒకవేళ నిన్ను ద్వేషించినేమో అని రాయబడి ఉందా లేదా? ఉంది. మరి అది నచ్చుతుందా వాడికి? నచ్చదు. దేవుడు అలాగే చెప్తాడు.
ఇది మంద కాదు అని పక్కన పెట్టారు. నువ్వు తిండిపోతూ అయితే నీ నాలుకకు కత్తి పెట్టుకొనుము. కత్తి గొంతుక్క కత్తి పెట్టుకొనుము. అది నచ్చుతుందా? అది అంగీకరించినట్టేనా సాత్వికంతో? ఇంకా పక్కన పెట్టావు అంతే, తర్వాత చూద్దామని. ఏంటి తర్వాత చూద్దామని? ఇదో అలాగే వ్యభిచారం చేసేవాడికి ఆ వ్యభిచారం సందర్భంలో గద్దిస్తుంది అనుకున్న వాక్యం అంటే దైవజనుల ద్వారానే కాదండి. మీరు వాక్యం చదువుతారు కదా, అప్పుడు కూడా మిమ్మల్ని గద్దిస్తుంది వాక్యం. దైవజనుడు చెప్పిస్తేనే గద్దిస్తుందని కాదు. ఇదో వ్యభిచార తలంపులు ఉన్నవాడికి, వ్యభిచారానికి సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు వాడిని వాక్యం గద్దిస్తుంటే వాడు సాత్వికంతో దాన్ని అంగీకరించలేడు. దొంగతనం చేసేవాడికి ఇదిగో దొంగిలించవద్దు అనే గద్దింపు మాట చదువుతున్నప్పుడు వాడు అంగీకరించగలడా? అంగీకరించలేడు. ఇదిగో మోహపు చూసేవారికి అదిగో అలా చూడొద్దన్న మాట యేసు చెప్పినప్పుడు, వాళ్ళు విన్నప్పుడు, వాళ్ళు చదువుతున్నప్పుడు అది అంగీకరించగలరండి? అంటే ఒకే చిన్న ఎగ్జాంపుల్, స్త్రీకి శిరస్సు పురుషుడు అనే మాట అంగీకరించగలరా? చెప్పండి, అంగీకరించగలరా? సాత్వికంతో అంగీకరించగలరా? అదే అందుకేనండి వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించమన్నాడు. అది ఎందుకన్నాడు? మిమ్మల్ని మీరు అన్ని విధాలుగా మీ అహాన్ని చంపుకొని మీరు అంగీకరించాలి. మీరు మీ భర్తతో మీద దయతో అంగీకరించారనుకో, ఆ దయ ఆ క్షణంలోనే ఉంటుంది. మీ భర్త మీద జాలితో అంగీకరించారనుకో, ఆ జాలి ఆ క్షణం మీదే ఉంటుంది. ఎప్పుడు రాసి రంపాలు పెట్టేస్తాను, ఈ ఒక్కసారి అన్నా శిరస్సుగా ఒప్పుకుందాం అని ఒక్క ఛాన్స్ ఇచ్చారనుకో, ఆ ఒక్క ఛాన్స్ కూడా ఏమవుతుంది? ఆ క్షణమే ఉంటుంది. అలా కాకుండా ఇదిగో సారా ఏమని పిలిచిందంటే అబ్రహాముని? యజమానుడా అని పిలిచిందంట. అలా సారా ఇదిగో అబ్రహాముని శిరస్సుగా కలిగి ఉంది. ఇదిగో అలాగ మీరు సాత్వికంతో మీ పురుషుల్ని శిరస్సుగా అంగీకరించండి. అది అంగీకరించంటే వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. కానీ అంగీకరించకుండా ఎక్కడికి వెళ్ళిపోతారంటే దేవునిలో పక్షపాతం ఉంది. స్త్రీని ఒకలాగా పురుషుడు ఒకలాగా దేవుడు పెట్టాడు. మేము దేంట్లో తక్కువ. పురుషుల గురించి కూడా చెప్పాడండి. జీవములో మీ పాలివారైనటువంటి భార్యలను ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. ప్రేమించమన్నాడా లేదా? ప్రేమించమన్నాడా? ప్రేమించడం అంటే మన పెద్ద చెప్పినట్టు ప్రతిసారి నిమిషానికి ఒకసారి ప్రేమిస్తానని చెప్పడమా? నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో ఆమెను కూడా అలాగా ప్రేమించాలి. కానీ పురుషులు ఒప్పుకుంటారండి దానికి? ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. ఎందుకు? వాళ్ళు వాక్యాన్ని ఎలా అంగీకరించలేదు? మీ భార్యల్ని ప్రేమించండి, మీకు సాటి అయినటువంటి సహాయం మీ భార్య, బలహీనమైనటువంటి ఘటమని ఎంచి వారితో యుక్తిగా కాపురం చెయ్యండి. ఏంటి బలహీనమైనటువంటి ఘటం అంటే? స్త్రీ అన్ని వాటికి ఎమోషనల్స్ ఎక్కువ. ఏంటి? ఎమోషనల్ ఎక్కువ. అలాగా ఎమోషన్స్ నీ దగ్గర ప్రదర్శించినప్పుడు నువ్వు ఏం చేయాలి? పురుషుడిగా ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చెయ్యాలి. నవ్వు తొందరగా వచ్చేస్తుంది, ఏడుపు తొందరగా వచ్చేస్తుంది. నవ్వుతున్నావేంటి అత్తమాటకి ఆగిపెట్టి కొట్టకూడదు, ఏడుస్తున్నావని అన్ని వేళల్లో కూడా వాదార్చకూడదు. ఆ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ కాపురం ఎలా చెయ్యాలి? యుక్తిగా.
మళ్ళీ కొడితే వెంటనే మంచం కింద ఏముంటది అంటే సూట్ కేసు ఉంటుంది. దాంతో అది దేవుడు కోరుకోవటం. ఎమోషన్స్ లో ఎక్కువ ప్రదర్శించడంలో స్త్రీ బలహీనమైనటువంటి ఘటం. నిన్ను పురుషుడిగా ఎందుకు ఎట్టానంటే ఆమె మీద ఆధిపత్యం చెల్లించమని కాదు, చలాయించమని కాదు. ఆ ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసి యుక్తిగా కాపురం చేసుకొని దేవుడు ఆశీర్వదించే కుటుంబంగా నువ్వు ఉండాలి అనే ఆ బాధ్యత నీకు అప్పగించాడు. ఎంత కష్టమో చూడండి మాకు. ఆవిడ నవ్వుతే నవ్వాలి, ఆవిడ ఏడితే ఏడవాలి. ఎందుకు దేవుడు చెప్పాడు, అంతే కదండి. ఆవిడ నవ్వునప్పుడు నవ్వలేదనుకో ఇబ్బంది. అంటే నీ భార్య కష్ట సుఖాల్లో నువ్వు పాలు పంచుకోవాలి. మరి పురుషులు అంగీకరిస్తారండి? ఇది అంగీకరిస్తారా? నీకు సాటి అయిన సహాయం, ఆదాముకు సాటి అయినటువంటి సహాయం ఎవరు? అవ్వ. సాటి అయినా అంటే ఒప్పుకుంటారా పురుషులు? స్త్రీలు మాకు సరి సమానం అంటే ఒప్పుకుంటారా? 90% పురుషులు ఒప్పుకోరండి. మరి ఆ 90%లో ఒక 50% అన్నా, ఈ 30% అన్నా క్రైస్తవులు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నారు. ఆ క్రైస్తవులు మరి స్త్రీని సాటి అయిన సహాయముగా అంగీకరించడం లేదంటే వాళ్ళు వాక్యాన్ని ఎలా అంగీకరించారు? నీకు సాటి అయిన సహాయంగా నీ భార్యను ప్రేమించు, యుక్తిగా కాపురము చెయ్యి. ఆవిడ ఎమోషన్స్ ఉంటాయి, ఆ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ నువ్వు యుక్తిగా కాపురం చెయ్యి. నీ కాపురాన్ని ఒక్క వ్యభిచారం నేరం వలన మాత్రమే పురుషుడు తన భార్యనే విడిచిపెట్టాలండి. అర్థమైందండి? అలా కాకుండా ఆవిడ ఎన్ని బాధలు పెట్టినా నువ్వు ఖచ్చితంగా భరిస్తూనే ఉండాలి. ఎందుకంటే అదిగోండి చూడండి, సాత్వికం రావట్లేదు. భరించేవాడే భర్త, బాధించేదే భార్య అని లోక నానుడి. అంతే కదండి. దేవుడు కూడా అది చెప్తుంది. నిన్ను బాధిస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి పిల్లల రూపంలో నిన్ను బాధించవచ్చు, ఒక్కొక్కసారి నీ భార్య రూపంలో నిన్ను బాధించవచ్చు. కానీ ఫైనల్గా అథారిటీ నీదే. వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ నువ్వు ఏం చెయ్యాలంటే యుక్తిగా కాపురం చేసుకుని నీ కాపురాన్ని నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోవాలంటే ఎక్కడికి లింక్ పెట్టాడు? వాక్యాన్ని ఎలా అంగీకరించాలి? నీ అహాన్ని అంతా చంపుకో. సాటి అయిన సహకారాన్ని అంగీకరించు. నీ అహాన్ని అంతా చంపుకొని శిరస్సు అని అంగీకరించు, యజమాని అని అంగీకరించు. యజమాని అని పిలు. యజమాని అని పిలవవసరం లేదండి, ఏదో ఉంది కదా అండో ఇండో అలా పిలవాలి. కానీ ఇప్పుడు ఇంకా మారిపోయిందండి. రమేష్, సురేష్, ఊరే, బేబీ, మారిపోయిందా లేదా? మరి సారా ఎవరు పిలిచింది? యజమానుడా అని పిలిచింది. అంటే ఇలా మారిపోయారంటే దీనికి మూలం ఏంటంటే వాక్యాన్ని అంగీకరించగలదు. ఈ సందర్భం అనే కాదండి, భార్యాభర్తల కుటుంబ సందర్భమే కాదు. ఇందాక చెప్పాను కదా, దొంగతనం చేసేవాడికి ఆ వాక్యం ఇష్టం ఉండదు, వ్యభిచారం చేసేవాడికి ఆ వాక్యం ఇష్టం ఉండదు, చెడ్డ తలంపులకు తలిచేవాడికి ఆ వాక్యం ఇష్టం ఉండదు. భక్తి ఉంటుంది, భయం ఉంటుంది, కానీ వాక్యాన్ని అంగీకరించు. వ్యభిచారం చేసేవాడు చూడండి, దావీదు తప్పు చేయలేదా? సంసోను తప్పు చేయలేదా అని ఆ మాటలు వస్తున్నాయంటే వాడు ఖచ్చితంగా వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించలేదు. దీని గురించి అండి ఆ బైబిల్ చదివేటప్పుడు, ఆ వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా ఉండాలి. నీవు దేవాలయంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన నీ చూపులు సరిగ్గా ఉండాలి.
వింటున్నది ఎలా వింటున్నదో అది కూడా ప్రవర్తనే. అంతే కదండి. వాడు మాటలు చెప్తుంటే అసలు పట్టించుకోడరా అంటారు. అంటే ఏంటి? సరిగ్గా వినను. దేవాలయంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరిగ్గా చూసుకోమన్నాడంటే ఆ మాటలు నువ్వు సరిగ్గా వినాలి. నాకు వచ్చేసినాయి కదా, ఎప్పుడో వినేసినాయే కదా, నాకు అంతా తెలుసు అన్న అహంకారాన్ని ప్రదర్శించావంటే నువ్వు సాత్వికంతో ఇంకా వాక్యాన్ని అంగీకరించలేదు. మనం అనుకోవచ్చు వాక్యం అంతా నాకు వచ్చేసి ఎప్పుడో వినేసాము ఇవన్నీ నువ్వు అనుకోవచ్చు. అటువంటి వారి కోసమే ఒక చక్కని మాట రాయించాడు చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరైందిగా కనపడు మార్గము కలదు. బైబిల్ చదువుతున్నప్పుడు కానీ వాక్యం వింటున్నప్పుడు కానీ వీళ్ళు ఎలాగే చెప్తారులే, అన్నీ చేయగలమేంటి, 14:12 వీళ్ళు ఎలాగే చెప్తారులే, ఎన్నో రాయబడి ఉంటాయి బైబిల్లో, అన్నీ చెయ్యగలమేంటి, అందరూ చేస్తున్నారేంటి, నలుగురితో నతానీయేలు కులంతో కొర్నేలు, అలాగా నలుగురితో నతానీయేలు కులంతో కొర్నేలు అలాగా వెళ్ళిపోతే సరిపోతుంది, మనకి లేఖనము అవసరము లేదు అని నీ మార్గాన్ని నువ్వే సెట్ చేసేసుకున్నావు. ఒకని ఎదుట నువ్వు ఏదైతే సెట్ చేసుకున్నావో అదే మార్గం సరైంది అనుకుంటున్నావు. వాక్యం చదివేటువంటి విషయంలో కూడా అదే మార్గం సరైంది అనుకుంటున్నావు. నీకు ఎలా అర్థమవుతుందో అలాగే అర్థం చేసేసుకుంటున్నావు. నీకు ఎక్కడ నచ్చితే అక్కడ దేవుడు నచ్చుతున్నాడు, ఎక్కడ నచ్చకపోతే అక్కడ దేవుడు నచ్చడం లేదు. మీ కోపం సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదంటే కోపపడే వరకు నచ్చుతుందండి? మా వంశం అన్నం తిని బతకలేదు, పగ ప్రతీకారంతో బ్రతికం అని చెప్పే వారికి నచ్చుతుందండి ఆ మాట? నచ్చదు. అంటే వాడి మార్గాన్ని వాడే సెట్ చేసేసుకుంటున్నాడు. ఒకని ఎదుట సరైందిగా కనపడు మార్గం కలదు, కానీ అది తుదకే ఎక్కడ తీసుకెళ్తుందండి? మరణానికి త్రోవ తీస్తుందంటండి. అది వాక్యాన్ని నువ్వు భక్తితో కాదు, భయముతో కాదు, జాలితో కాదు, దయతో కాదు, సాత్వికం అంటే నిన్ను నీవు చంపుకోవాలి, నీ అహాన్ని చంపుకొని అంగీకరించాలి. ఆ విధంగా అంగీకరించిన నాడే ఆ వాక్యానికి శక్తి ఉంది, ఆత్మలను రక్షించగలిగేటువంటి శక్తి అప్పుడు ఆ వాక్యానికి చేకూరుతుందండి. మరి నీ ఒక్కడ వల్లే కావడం లేదు సాత్వికంతో అంగీకరించడం. మరి సంఘం పరిస్థితి ఏంటి? సంఘం పరిస్థితి ఏంటండి? సంఘం అంటే పరిశుద్ధుల యొక్క సమూహం, పిలువబడినటువంటి వారి యొక్క సమూహం కదండి. మరి సంఘం పరిస్థితి ఏంటి? సంఘంలో ఎంతమంది సాత్వికంతో అంగీకరిస్తున్నారు, ఎంతమంది సాత్వికంతో అంగీకరించడం లేదు? మరి మా సంఘం ఎంత పడుతుంది, మా సంఘం ఎంత పడుతుంది, మా సంఘం తప్ప ఇంక ఏ సంఘం కూడా ఎత్తబడదు అంటున్నారు కదా, అన్నారా లేదా? క్రీస్తు రావడం ఆలస్యం, బైబిల్ ఎక్కడ పెట్టేసినావో మహిమ మేఘం మీద వెళ్ళిపోతాం అన్నారా లేదా? అన్నారా లేదా? మరి దైవజనుడిగా నీకు తెలుస్తుందా ఎంతమంది సాత్వికంతో వాక్యం అంగీకరిస్తున్నారో, ఎంతమంది అవసరాలు మట్టికే సాత్వికం లేకుండా వాక్యాన్ని అంగీకరిస్తున్నారో నువ్వు దైవజనుడిగా నువ్వు కనిపెట్టగలుగుతున్నావా? అంటే సంఘం మీద కాపరికి పెట్టినటువంటి బాధ్యత అండి. నువ్వు వాక్యం చెబితే అటువంటి వాక్యం నువ్వు చెప్పాలి. వాళ్ళు వాళ్ళ అహం చనిపోయి సాత్వికంతో అంగీకరించగలిగేటువంటి స్థాయిలో నువ్వు బోధిస్తే వాళ్ళలో సాత్వికం వస్తుంది. నువ్వే
చెట్టు కథలో పెట్ట కథలో చెబితే వాళ్ళకి ఇంకెప్పుడు సాత్వికం వస్తుంది? పైపెచ్చు మా సంఘమే ఎత్తబడుతుంది, మా సంఘమే ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడాలన్నా సరే ఖచ్చితంగా చేయవలసింది ఒకటి ఉందండి. అది క్రీస్తు వారు చేశారు. ఏమిటి ఒక్కసారి చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైన. ఎలా ప్రేమించాడండి సంఘాన్ని? చెప్పాలండి. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? అటువలే అండి. ఎలా ప్రేమించాడు? సంఘంలో ఇంకా దోషం ఉండగానే ప్రేమించాడా? దోషము లేని దాన్ని ప్రేమించాడా? ఉండగానే కదా. అందుకే ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చెప్తున్నప్పుడు ప్రతి సంఘంలో కూడా దోషాన్ని చెప్పాడు. అయినా ఒక తప్పు నీ మీద మోపవలసి ఉన్నది అని చెప్పాడు కదండి. అంటే దోషం ఉన్నప్పుడే సంఘాన్ని ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. అది దోషం లేకుండా చెయ్యాలి ఆయన ప్రయత్నం చేశాడు, ఆయన యొక్క తపన. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి. అంటే సంఘం పవిత్రపరచబడాలంటే వాక్యం అనేటువంటి ఉదక స్థానము చెయ్యాలి. ఉదకము అంటే నీరు, వాక్యము అనే నీరుతో స్నానం చేయించాడు. ఎవరికే? సంఘానికి. అంటే సంఘంలో ఉన్నటువంటి శరీరాలక, సంఘంలో ఉన్నటువంటి శరీరాలకు స్నానం చేయించాడా వాక్యమైన ఉదక స్నానంతో? సంఘంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క ఆలోచనలకి స్నానం చేయించాడా? చెప్పాలండి. ఆలోచనలతో వాక్యపు జల్లు ఆయన ప్రసాదించాడు. ఎవరికి? సంఘానికి. ఉదక స్నానం చేయించి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. అద్దుకోండి. మీరు సాత్వికంతో అంగీకరించడానికి ఆయనే మరణానికి అప్పగించుకున్నాడు, తను తానే అప్పగించుకున్నాడు, మరణానికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే వాక్యాన్ని మీరు సాత్వికంతో అంగీకరించండి. ఇంకా మీలో దోషం ఉంది, ఇంకా మీలో కల్మషం ఉంది. ఈ దోషము కల్మషము ఉంచుకొని కూడా మా సంఘం ఎంత పడిపోతుంది అంటే అది ఎంతవరకు కరెక్టో ప్రియులారా ఆలోచించండి. ముందు వాక్యంతో నీ సంఘానికి ఉదక స్నానం చేయించు, వారి ఆలోచనలకి ఉదక స్నానం చేయించు. క్రీస్తు కూడా అదే చేశాడు. ఆ బాధ్యత ఇప్పుడు ఎవరి మీద పెట్టాడు? కాపరి మీద పెట్టాడు. ఇప్పుడు స్ప్రేలు, ఆయిల్స్ వాటితో చేస్తారు. వాక్యంతో స్నానం చేయించడం చాలా తక్కువ ఉన్నటువంటి సంఘాలు మనం చూడగలుగుతాం. చాలా తక్కువ సంఘాల్లోనే వాక్యం అనేటువంటి ఉదక స్నానం ఉంటుంది. బయటకు వచ్చి వాళ్ళు ఏం చెప్పారో వీళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి గతి లేక వీళ్ళకి మతి లేక విన్నట్టు ఉంటుంది. మరి ఎప్పుడండి ఇంకా సాత్వికంతో అంగీకరించేది? అహాన్ని చంపుకొని ఎప్పుడండి అంగీకరించేది? సిలువ మీద 2 దొంగలు ఉన్నారు. ఒకటిది అహంకారం, ఒకటిది సాత్వికం. అంతేనా కాదా? ఒకటిది అహంకారం. ఇద్దరు ఒకే నేరం చేసి ఉండొచ్చు, ఇద్దరికి ఒకే శిక్ష పడింది.
ఒకటిది అహంకారమైనటువంటి మనస్సు, ఒకటిది అహంకారమైనటువంటి మనసు అయ్యి ఉన్నా కూడా వెంటనే యేసుక్రీస్తు వారిని ఆయన పడుతున్నటువంటి శ్రమను చూసి ఆ మనసు ఎలా మారిపోయింది? సిలువ మీద మన దొంగ షార్ట్ కట్ లో వెళ్ళిపోలేదండి పరదేశికి. మనం అనుకుంటాం షార్ట్ కట్ లో వెళ్ళిపోయాడు అనుకుంటున్నాం, కానీ ఈయన్ని అంగీకరించడానికి అతను ఆ రెండవ దొంగ తన మనస్సులో ఉన్నటువంటి అహంకారాన్ని చంపేసుకున్నాడు. అంటే మనసులో ఉన్న అహంకారాన్ని చంపుకున్నట్టు మాట్లాడండి, మాట్లాడండి. నేను చచ్చిపోయిన శవాన్ని నువ్వు ముట్టుకోవద్దు అన్న, నువ్వు ఎప్పుడు కూడా మా గుమ్మం తొక్కవద్దు, నా గుమ్మం నువ్వు తొక్కొద్దు, నీ గుమ్మం నేను తొక్కను అంటవా లేదా? ఎవరంటారు? లేవలేని స్థితిలో ఉన్నవాడు కూడా అహంకారాన్ని చంపుకోవడానికి ఇష్టపడతాడా? మరి యుగోని హట్ చేసుకోవడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. కానీ సిలువ మీద దొంగ ఇష్టపడ్డాడండి. ప్రపంచానికి మరణ వాంగ్మూల్యం ఏంటంటే సిలువ మీద దొంగదేంటి? ప్రపంచానికి మరణ వాంగ్మూలమా కదా? ఏంటి ఒకసారి చూద్దాం. చూడండి, లోకా సువార్త 11వ అధ్యాయం. క్షమించాలండి, లోకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి చూద్దాం. తరువాత బయలుదేరి 23వ అధ్యాయం 39 వచ్చినామండి. వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ని దూషించేస్తున్నాడంటండి యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారు ఆ దొంగకి ఏం చేశాడండి? ఎవరు చేశాడు? ఆయన ఏమైనా అపకారం చేశాడా? వాడిని ఏమైనా అన్నారా? కానీ వాడి బాధ ఏంటి? ఎందుకు దూషిస్తున్నాడు? నువ్వు అనేక అద్భుత కార్యాలు సూచక్రియలు చేశావు, మరణించిన వాళ్ళ సైతం లేపేశావు కదా. మరి నేను ఎంత వేదన పడుతున్నా సరే నన్ను ఎందుకు కరుణించడం లేదు నువ్వు అని దూషిస్తున్నాడండి. అసలు ఇద్దరికి ఏ సంబంధం లేదు. ఉందండి? లేనే లేదు. ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తు అయితే అది నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షకుడు కదా, మొన్నటి వరకు అద్భుతాలు చేసావు, ఆశ్చర్యకార్యాలు చేసావు, ఇప్పుడు చేయడానికి ఏమొచ్చింది? నువ్వు క్రీస్తు కాదా? నిన్ను రక్షించుకును, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. ఇది అహంకారమా కాదా? అంటే చనిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా అహంకారాన్ని తగ్గించుకోలేదు ఆ దొంగ. సింతస్ ఇచ్చినా ఏం సావలేదంటే పులుపు అలాగే ఉందంట. అయితే రెండో వాడు తనను గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కాబట్టి దేవునికి భయపడవా? ఇదిగో మనం పాపాలు చేసాము, దోషాలు చేసాము, దొంగతనాలు చేసాము, మనకైతే ఇది న్యాయమే. మనం చేసి పాపాలు చేసాం, పాపాలకు తగినట్టు ఫలాన్ని పొందుతున్నాం. అది సిలువ మీద రెండో దొంగ గ్రహించింది అది ఏంటి? అహంకారాన్ని చంపుకొని యేసుక్రీస్తు వారు ఏ తప్పు చెయ్యలేదు, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలడు అనే మాటని బలపరుస్తున్నారు. ఎవరో? రెండో దొంగ. అదే మరణ వాంగ్మూలం. ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు ప్రభువా నీవు నీ రాజ్యములోనికి, అంటే ఎక్కడ ఉందండి రాజ్యం? నీవు నీ రాజ్యంలోనికి మరలా వచ్చినప్పుడు అంటే ఎక్కడ ఉందని రాజ్యం? భూలోకంలో ఉందని కొంచెం స్ట్రాంగ్ గా అంగీకరించారు ఇది శ్రీను గారు. నీవు మరలా నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు
నన్ను జ్ఞాపకము చేసుకొను అనెను. అందుకు ఆయన ఇదిగో మరణ వాంగ్మూలం ఉంచినటువంటి వానితో నేడు నీవు పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. అప్పుడు బైబిల్ చదివాడండి. యేసుక్రీస్తు వారు వెంట నడిచాడా? శిష్యులు చెప్పినటువంటి మాట విన్నాడా? ఏం మాటలు వినలేదు. కానీ ఆయన పడుతున్నటువంటి బాధను చూశాడు. ఆయన సిలువలో తండ్రికి ఏ విధంగా మొరపెడుతున్నాడో, ఏ మాటలు పలుకుతున్నాడో విన్నాడు. విన్ని గమనించి సాత్వికంతో ఆయన అంగీకరించాడు. అహంకారాన్ని చంపుకున్నాడు. హృదయాంతరంగంలో మార్పు వచ్చింది. కానీ ముందు దొంగ ఉన్నాడు కదా, వాడిలో అహంకారం చావలేదు. వాడు ఈగో ఇంకా హట్ అవుతూనే ఉంది. అంటే వాక్యాన్ని అంగీకరించడానికి ఇప్పుడు ఏం కావాలండి? జాలి కావాలా? సాత్వికమైనటువంటి మనసు. సాత్వికమైనటువంటి మనసు అంటే ఏంటండి? సాత్వికమైనటువంటి మనసు అంటే మనలో ఉన్నటువంటి అహాన్ని చంపేసుకోవడమే. నేను ఐగుప్తుకి రాజకుమారుణ్ణి, కాబోయే రాజకుమారుణ్ణి అనే అహాన్ని చంపేసుకున్నాడు. మనలో ఉన్నటువంటి అహాన్ని చంపేసుకోవడమే సాత్వికమైనటువంటి మనస్సు. కొంతమంది ప్రముఖులు చూడండి, రోడ్లు ఊడ్చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు చాలా తగ్గించేసుకున్నట్టు కనపడతారు. అలా అని ప్రతిరోజు చూడతారా? ఫోటోకే. అంటే వాళ్ళకి సాత్వికమైనటువంటి మనసు వచ్చిందా? మనం కూడా చర్చిల్లో చూడండి, ఎంత చక్కగా గొర్రె పిల్లల్లాగా ముసుగు వేసుకొని చక్కగా సాత్వికంతో ఉంటాం. నిజంగా వీళ్ళు సాత్వికమైనటువంటి మనసు. అంటే మీరంటే మీరు కాదండి, మామూలుగా చెప్తున్నాను. బయట వెళ్ళాక వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే క్రూరమైనటువంటి తోడేలు, కుళాయిల దగ్గర దెబ్బలాటేటువంటి వారు. అంటే వాక్యాన్ని అంగీకరిస్తుంటూ సాత్వికాన్ని ఏం చేస్తున్నావు? నటిస్తున్నావు. ఎక్కడ నటిస్తున్నావు? దేవుని సన్నిధిలో. ఇలాగా మళ్ళీ ఏమన్నా పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో అని అంగీకరిస్తున్నట్టు సాత్వికాన్ని నటిస్తాము. కానీ దేవుడు హెచ్చరిస్తున్నాడు, నటనకు మూల్యం నరకం. నటనకు మూల్యం ఏంటండి? అందుకే దేవాలయానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనను నువ్వు సరి చేసుకో. వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించు. వాక్యాన్ని సాత్వికంతో అంగీకరిస్తే ఎలా ఉంటుందో ఒక స్త్రీ చెప్పిందండి. అది చూసి ముగించుకోవచ్చు. లోకా సువార్త 11వ అధ్యాయం. లోకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుతుండగా ఆ సమూహంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆయన చూచి, నిన్ను మోసిన గర్భమును నువ్వు కూర్చిన స్థానములను ధన్యములు అయినవి అని కేకలు వేసి చెప్పగా. కేకలు వేసి చెప్పవలసిన అవసరం ఆవిడకి ఎందుకు వచ్చిందండి? సాత్వికంతో అంగీకరించింది, కేకలు వేసి చెప్పింది. మనం దైవజనుడు వాక్యం చెప్తుంటే మన కేకలు మనయ్యే. ఏంటి ఆ కేకలు? ఆకలి. ఎక్కడ సంఘాల్లో లేవా? 1 గంట అయిపోతుంది ఇంకా ఇడిచిపెట్టడం లేదేంటి? పెళ్ళిళ్ళలో లేవా? భోజనాల వాసన వచ్చేస్తుంది. ఆకలి ఏం చేస్తున్నాయి? కేకలు వేసేస్తున్నాయి. కానీ ఇక్కడ ఈవిడ పెట్టినటువంటి కేకలేంటి? ఆత్మ ఉప్పొంగిందండి. వాక్యం ఏమైంది? ఆత్మ ఉత్తేజం చెందింది. ఉత్తేజం చెంది నిన్ను మోసినటువంటి గర్భమును నువ్వు కూర్చున్నటువంటి స్థలములు గొప్పవి అని కొనియాడింది, చెప్పింది. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు? మన బోధకుల్లాగా ఫీల్ అయిపోయారా? నేను కాబట్టి ఇలా చెప్పగలిగాను, నా అంతటోడు లేడు,
నేను ఒక్కడిని వన్ అండ్ ఓల్ని అని ఫీల్ అయిపోయారా? ఏమన్నారు? నువ్వు చెప్పింది నిజమే కానీ దేవుడి వాక్యముని గైకొండం అంటే అంగీకరించడం. ఎవడు ధన్యుడని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. వాక్యాన్ని అంగీకరించిన వాడు. ఎలా అంగీకరించాలి? ఏదో పాస్టర్ గారు చెప్తున్నారు కదా పదే పదే ఆయన మీద జాలిపడి కాదు. అర్థమైందండి? అందరూ అంగీకరిస్తున్నారు కదా, అందరూ తల ఊపుతున్నారు కదా అని చెప్తున్నప్పుడు నేను తల ఊపాలి అని కాదు. ఎలాగ అంగీకరించాలని చెప్తున్నారు? సాత్వికంతో అంగీకరించాలి. సాత్వికం అంటే మనలో ఉన్నటువంటి అహాన్ని చంపినప్పుడే మనలో ఏమొస్తుంది? సాత్వికము వస్తుంది. అంటే మన లోపల నాటబడినటువంటి శక్తి గల వాక్యమును ఎలా అంగీకరించాలండి? చదువుతున్నప్పుడు అది మనకు నచ్చదు. చాలా సందర్భాలు ఉంటాయి అలాగే. నేను అతీతుడు కాదు, మీరు అతీతుడు కాదు. చాలా సందర్భాల్లో మనకు నచ్చో. మనం వేలెత్తి చూపించేటువంటి సందర్భాలు మరి ముఖ్యంగా నచ్చో. అందుకే సాత్వికంతో నిన్ను నువ్వు చంపుకొని వాక్యాన్ని అంగీకరించు. నువ్వు చదువుతున్నావు కాబట్టి. మరి చదవటం లేని వాళ్ళ పరిస్థితి? చదవడం లేనటువంటి పరిస్థితి. వింటున్నారు. వినేటప్పుడు ఎలా వినాలి? సాత్వికముతో అహాన్ని చంపుకొని వినాలి. ఇది వచ్చేసి నాకు చెప్పేసిన పాఠమే అని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అహాన్ని ప్రదర్శించకూడదు. అప్పుడే మనకి పరలోకం. అంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు ఇది చేస్తేనే, ఈ సాత్వికమైనటువంటి మనసు ఉంటేనే పరలోకము. కాబట్టి ఎలా వినాలి? సాత్వికముతో వినాలి. సాత్వికం అంటే మన అహాన్ని చంపుకొని వినాలి. మన అహంకాన్ని చంపుకొని అంగీకరించాలి. అప్పుడు నువ్వు వాక్యంతో ఉదక స్థానము చేసుకున్నట్టు, వాక్యాన్ని గైకున్నట్టు. అప్పుడు వాక్యం నిన్నేం చేస్తుందంటే పరలోక నివాసిగా చేస్తుంది. లేకపోతే నరక ప్రాప్తురస్తు అంటది. కాబట్టి నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకోండి.